कदा बृन्दारण्ये विपुलयमुनातीरपुलिने चरन्तं गोविन्दं हलधर सुधामादिसहितं कदा बृन्दारण्ये विपुलयमुनातीरपुलिने चरन्तं गोविन्दं हलधर सुधामादिसहितम् अहो कृष्णस्वामिन् मधुरमुरली मोहन विभो अहो कृष्णस्वामिन् मधुरमुरली मोहन विभो प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदा कालिन्दीयैर्हरिचरणमुद्राङ्किततटैः स्मरन् गोपीनाथं कमलनयनं सुस्मितमुखं कदा कालिन्दीयैर्हरिचरणमुद्राङ्किततटैः स्मरन् गोपीनाथं कमलनयनं सुस्मितमुखं अहो पूर्णानन्दाम्बुजवदना भक्त्यैकललना प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् खेलन्तं व्रजपरिसरे गोपतनयैः कुतचित् सम्प्राप्तं किमपि भयितं गोपललनम् अये राधे किं वा हरसिरसिके कञ्चुकयुगं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् गोपीनां हसितचकितस्निग्धनयनं स्थितं गोपीवृन्दे नटमिव नटन्तं सुललितं सुराधीशैः सर्वैः स्तुतपदमिमं श्रीहरिमिति प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् सत्सायाश्रितमहिमहन्तं यदुपतिं समाधिस्वच्छायां चलैव विलोलैकमकरम् अये भक्ता भक्तोदाराम्बुजवदना नन्दस्य तनया प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् कालिन्द्यास्तरुकदम्बे स्थितममं स्वयन्तं साकुतं वृतवसन गोपी सुतपदम् अहो सक्रानन्दाम्बुजवदना गोवर्धनधरा प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् कान्तारे वदीयसखनिमिष्टं नृपसुतं वदन्तं पार्थेति नृपसुतसखे बन्धुरिति च भ्रमन्तं श्रान्तं श्रुतमुरळीमास्यम् अरिमहं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदा द्रक्ष्ये पूर्णं पुरुषममलं पङ्कजदृशम् अये विष्णो नाथरसिकमुरली मोहन विभो रसिके दयां कर्तुं दीने परमकरुणाब्धे समुचितं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान्
ఇది శ్రీకృష్ణహరి స్తోత్రం సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నైష్కర్మ్యం అచ్యుత భావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనం. కుతః పునః సస్వదభిద్రమీశ్వరే సచార్పితం కర్మ యదప్యకారణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర. జయ రాధే జయ రాధే జయ రాధే జయ రాధే. ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल. ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल. ప్రాతకాలీన ప్రియ భక్తులకు ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం అవతారంగంలో శ్రీనివాసాచార్యుల వారు బృందావనం వెళ్ళేటప్పుడు ఎవరైతే జీవించి ఉన్నారో ఆయా వైష్ణవులందరినీ కలవడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో చాలామంది వైష్ణవులు అదర్శనం అయిపోవడం ఆయన చాలా కాతురవుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం వింటూ ఉన్నాం. నరహరి చక్రవర్తి జాజ్పూర్ నుంచి శ్రీఖండం వస్తారు. రఘునందన్ ఠాకూర్ వారిని నరహరి చక్రవర్తి ఠాకూర్ వారిని కలిశారు. నరహరి సర్కార్ ఠాకూర్ వారిని పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు అస్వస్థులై ఉన్నారు, అప్పటికే పెద్దవారు. అక్కడి నుంచి కాట్వా ప్రయాణం అవుతున్నారు. కాట్వాలో గదాధర్ దాస్ వారు అంతర్ధానం అయిపోయారు. వారి శిష్యుడు యదునందన్ చక్రవర్తి ఆ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఆస్వాదన చేస్తూ ఉన్నాం. యదునందన్ చక్రవర్తి అంటున్నారు శ్రీనివాసాచార్యుల వారితో, మీరు వెళ్ళి సంవత్సరం అయింది, ఈ బృందానికి వెళ్ళి రావడం అది दारुण विच्छेद दुखे वृंदावन गिया शीघ्र जे पायते जुड़ाई लोहिया. ये देखो प्रभु गदाधरेर आसन ये निर्जने कोयला तुम्हें तहारो दर्शन. దారుణమైన దుఃఖంతో నువ్వు బృందావనం వెళ్ళావు. ఇది రెండోసారి బృందావనం అన్నమాట. శీఘ్ర జయాయిలయితే దుడాయిలహియా, వెంటనే వచ్చావు, మా ప్రాణం చల్లబడింది అంటున్నాడు ఆయన. ఏ దేకో ప్రభు గదాధరేర్ వాసన్ ఏ నిర్జనే కొయిలా తుమి తహారో దర్శన్. ఇది చూడు, ఇది గదాధరుని యొక్క ఆసనం. అంటే గదాధరు ఆసనం అంటే అదేదో ఒక ఆసనాన్ని చూపించే ఆసనం కదా. ఆసనం అనే మాట ఏంటంటే వారు నివసించిన స్థానం అని అర్థం, మరి ఉన్నది అని అర్థం, మరి ఇక్కడ భజన చేసిన స్థానము అని అర్థం, ఆసనం అనే పేరుతో.
ఆసన్ అనే పేరుని అలా వంగ భాషలో అది అలా ఆసనము అంటే ఆయన ఏదో ఇక్కడ కూర్చోవారు ఇక్కడ ఎవరికో కూర్చునేవారని కాదు అక్కడ అర్థం, ఆయన భజన స్థానం అని అర్థం. ఈ నిర్జనే కైల తుమితహార దర్శన్, ఈ నిర్జన స్థానంలో ఆయన్ను పూర్వం దర్శించావు. కీవన్నివో కార్తికేరు కృష్ణాష్టమి దినే మోరు ప్రభు దర్శన ఇలా ఇఖనే. ఏమి చెప్పేది? కార్తీక కృష్ణ అష్టమి దినం రోజున గదాధర దాసు వారు అంతర్ధానమయ్యారు. ఇక్కడే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. శైతిది ఆరాధన కొరివార తరే కొరిలో సామగ్రి ఏ देखो भंडारे सर्वत्र निमंत्रण पत्र पटाइला मांतगनेर ये वासस्थान कोइला जाजग्राम गिया शीघ्र यताय आशिवे रहिबो रहिया दिवस दसो सब समादिवे. ఆ తిథి ఆరాధన రాబోతోంది. దానికై అన్ని రకాల సామగ్రిని నేను ఏర్పాటు చేశాను. భండారా, ఇదిగో చూడు ఈ భండారా అంటున్నారండి. అంటే సామాన్లు ఉన్న భండార ఆ రూముని చూపించి ఆ స్థానాన్ని చూపించి అంటున్నారు. అంతటా కూడాను నిమంత్రణ పత్రాన్ని పంపించాను. వచ్చే మహంతులందరూ కూడాను ఉండడానికి ఏర్పాటు చేశాను. నువ్వు జాజిగ్రామం వెళ్ళి వెంటనే నువ్వు రావాల్సింది. ఇక్కడే 10 రోజులు ఉండి దీని అంతటినీ కూడా నువ్వు చూడవలసింది. అది యదునందన చక్రవర్తి వారు అంటున్నారు సింహాచల వారితో. ఏ చే ఆచార్య రే కొత్త కహితే కహితే झरे नयन वारी नारे నివారితే. ఆ విరహంలో గురుదేవుల యొక్క విరహంలో ఆయన విలపిస్తూ ఉన్నారు. యదునందనాచార్య, యదునందన చక్రవర్తి. ఆచార్య ఠాకూర్ యైతే చస్తా నిరకియా జాజిగ్రామే చోలే నేత జలే సిక్త హయ్యా ग्रामे गिया विष्णुपुरवासी लोकद्वारे समाचार पत्री पटाइलेनो राजा रे. జాజ్పూర్ వచ్చేసారు సింహాచల వారు. విష్ణుపుర వాసి మనుషులు ఉన్నారు, మరి అక్కడ ఉన్నారేమో, వాళ్ళ ద్వారా సమాచార పత్రాన్ని పంపించారట రాజునికి. శ్రీకండే ఖాయియా శీఘ్ర రఘునందనే మహోత్సవేరు కదా కహిల నిర్జనే. శ్రీకండే జయా శీఘ్ర రఘునందనే మహోత్సవేరు కదా కహిల నిర్జనే. మళ్ళీ శ్రీఖండం వెళ్ళారట. శ్రీఖండం జాజ్పూర్ నుండి శ్రీఖండం వెళ్ళి అక్కడ ఇలా రఘునందన్ ఠాకూర్ వారితో గదాధర వారి యొక్క మహోత్సవం జరుగుతుందని చెప్పడం జరిగింది. సునియా ఠాకూర్ అతి వ్యాకులు అంతరే ప్రియ శ్రీనివాసే కిచు కహే ధీరే ధీరే కార్తీకే దాస గదాధరే రసంగోపన్. प्रभु नरहरि शीघ्र होइला क्षणे क्षणे की बुझते पारे तारु अंतरेरु यथा से दिवस गहिते कारो सने नाय कथा निरंतर सिक्त दुई नेत्रेर धाराते तहा की बुलव तुमी देखिला साक्षाते అంటున్నారు మెల్లమెల్లగా సింహాచల వారితో రఘునందన్ ఠాకూర్ వారు కార్తీకలో దాసగదాధరులు
అంతర్ధానమయ్యారు. ప్రభు నరహరి శీఘ్ర హొయిల క్షణ క్షణే శీర్ణ హొయిల. నరహరి చక్రవర్తి వారు కూడాను క్షణక్షణం కూడాను వారి విరహంలో వారు జీర్ణులవుతూ ఉన్నారు, శీర్ణులవుతూ ఉన్నారు, చిక్కిపోతూ ఉన్నారు. వారి ఆంతర్యం నాకు తెలియట్లేదు. సే దివసం అయితే కారు సని నాయకత. ఆ క్షణం నుంచి ఆ రోజు నుంచి గదాధరుడు వెళ్ళిపోయారని వినప్పటి నుంచి నరహరి ఠాకూర్ వారు ఎవరితోనూ ఏమీ మాట్లాడట్లేదు. నిరంతర సిక్త దుయి నేత్రేరో ధారాతే తహాకి బొలువో తుమి దేకిలా సాక్షాతే. నిరంతరము అశ్రుసిక్తులై ఉంటూ ఉంటారు. నువ్వు కూడా చూచావు ఆ విషయం ఏమని చెప్పేది. మార్గశీర్ష మాసే కృష్ణ ఏకాదశి దిని అకస్మాత్ అదర్శన ఇలా ఏకని. మార్గశీర్ష మాసం కృష్ణ ఏకాదశి రోజున నరహరి ఠాకూర్ వారు కూడా అదర్శనలు అయిపోయారు. সেই তিথি আরাধনা করিবার তরে హైల సామగ్రి సబు దేఖో బండారే. ఉత్సవ నిమిత్తం భాండారాన్ని చూపించి ఆయన ఉత్సవం చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ అన్నారు రఘునందన్ ఠాకూర్ వారు. ప్రభు నిత్యానందాద్వైత చైతన్యేరు గణి నిమంత్రణ పత్రి పటాయిలో స్థానే స్థానే ఆశ్విన ప్రభు నిత్యానందేరు నందన్ ప్రభు అద్వైతేరు పుత్ర కుర్వే గమన్ రజనీ ప్రభాతే కాళీ జాజి గ్రామ గియా कंटक नगरे जाओ एकत्र हुआ इजता आशिवन श्री प्रभु रूपी गुण तासबार दर्शने जुड़े जुड़ावी नेत्रदन వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను నిత్యాప్రభు అద్వైత చైతన్య మహాప్రభు గలం ఉన్నారు, పరిచయం. వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ నిమంత్రణ పత్రం వెళ్ళింది. వాళ్ళందరూ కూడాను వస్తారు ఇక్కడికి. అచ్యుతానందుడు, వీరభద్రుడు వాళ్ళందరూ వస్తారు. అందరం కలుసుకొని కంటకన్నా వెళ్దాం, కాటపా వెళ్దాం. అక్కడ వచ్చే మహాప్రభు ప్రియభక్తులందరినీ చూసి మనం జీవితాన్ని ధన్యం చేసుకుందాం అనుకుంటున్నానండి. यह सुनी श्रीनिवास महाहर्ष होइला विदाय भैया शीघ्र जाजिग्राम आइला रामचंद्र कविराजादि प्रियगणे कहिला सकल कथा पुष्य निर्जने ఆ విషయమైన సునాచాల వారు ఆనంద చిత్తులయ్యారు. అక్కడి నుంచి సెలవు తీసుకొని జాజిగ్రామం వచ్చేసారు. మళ్ళాను రామచంద్ర కవిరాజ్ మునగు ఆయన ప్రేషిష్యులు ఎవరైతే ఉన్నారో మనందరితో చెప్పడం జరిగింది శ్రీనాథాచార్య వారు. సునీ సవే శిక్షణే భాష స్థిర కొయిలా కొరితే సామగ్రి ప్రయోజనయుక్త హోయిలా ఆయోజనయుక్త హోయిలా. అప్పటి నుంచి అన్నీ కూడా అక్కడ వెళ్ళడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చైతన్య గణేరు గమన్ హవే యథా జాజిగ్రామ్ బసి సభే సునిలో ఏ కథ. ఇక్కడ కూడాను కొందరు చైతన్య మహాప్రభు భక్తులందరూ వస్తారు. అక్కడి నుంచి అందరూ కలుసుకొని కట్ప వెళ్దాం అనుకుంటూ ఉన్నారు. అక్కడక్కడి నుంచో భక్తులు వస్తారని ఆనందపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. హైల సమార మహానంద అంతర్ जार जे उचित कार्य करे परस्पर आचार्य ठाकुर हृष्ट भैया परम दिने
కంటక నగరు జాయివేను ఏమని. వచ్చారు, అందరూ వస్తున్నారు. మరుసటి రోజున కడప వెళ్ళాలనే ప్రయత్నాన్ని కూడాను ఇంట్లో ఉన్నారు. ఆచార్య ఠాకూర్ వృష్ట హయ్యా పరిధిని కంటకనగరు జాయివేను ఏమని. బాండీరు బహిరి ఆసి లయ్యా నిజగన్ శ్రీకండేరు పతపని కొన్ని నిరీక్షన్. అందరూ కూడాను కంటకనగరం వెళ్ళడానికి, అంటే కాటవా వెళ్ళడానికి అందరూ ప్రస్తుతులయ్యారు. ఇంటి బయటకు వచ్చి ఎవరి గురించో మరి ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీఖండం రఘునందన గణసహ కండహైతే జాజిగ్రామి ఆయిలేను రజనీ ప్రభాతే. రఘునందన్ ఠాకూర్ వారు శ్రీఖండం నుంచి జాజిగ్రామానికి వచ్చారు. తెల్లవారుదామనే కొత్తక్షణ రహిలా శ్రీ ఆచార్యేరు ఘరే ఆచార్యాది సహగేలా కంటక నగరే. అంటే వీళ్ళందరూ ఇటు నుంచి ఇటే వెళ్ళాలి. అందుకని ఏంటంటే అది అటు ఉంది, ఇది ఇటు ఉందన్నమాట. అందుకని అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అందరూ కలుసుకొని ఇక్కడి నుంచి కాటవా వెళ్తారు. कंटकनगरे सर्व महांतेरो गति देखिते धायेनो लोक होय्या हर्ष अति. जे जे महांतेर आगमनो यथा हईते గ్రంథ బాహుళ్యార్థ నహి విస్తారితే. ఎంతమంది వచ్చారో మహాప్రభు ప్రియభక్తులు, దానికి గ్రంథ బాహుళ్యం చేత నేను చెప్పలేకపోతూ ఉన్నాను. అంతమంది వచ్చారంటున్నారు. నామమాత్రో కహియతి ఉల్లాసు హే ఆయ్ ఏ నామ శ్రవణే భక్తిర్లభ్య. నా మాత్రం కొందరు పేరు చెప్పాను. వాళ్ళందరిక నామశ్రవణం వలన భక్తి లభిస్తుంది. ప్రభు ప్రియ శ్రీపతి శ్రీనిధి విద్యానంద వాణీనాథ బసు రామదాస్ కవిరాస్ పురుషోత్తమ సంజయ్ చంద్రశేఖర్ శ్రీమద్వా శ్రీ माधवाचार्य कीर्तनीय यष्टिधर श्री कमलाकांतो वाणीनाथ विप्रवर विश्वनाथ कनक पंडित पुरंदर चैतन्य दास कन्नपूर प्रेमय महाप्रभु ఇలాగా అందరూ మహాప్రభు భక్తులందరూ కూడాను హాజరయ్యారు. గోపాలాచార్య గోపాలదాస్ ఆర్ మురారి చైతన్య దాస్ పరమ ఉదార రఘునందన వైద్య ఉపాధ్యాయ నారాయణ బలరాం దాస్ సుకారు ఆర్ దాస్ సనాతన్ విప్ర కృష్ణదాస్ శ్రీ నకడి మనోహర హరిహరానందో श्री माधव महीधर रामचंद्र कविराज वसंत लवनी श्री कानू ठाकुर गोपाल गुणमणि गोकुल गुणमणि श्री मध्वाचार्य रामसेन दामोदर ज्ञानदास रामदास ज्ञानदास नर्तक गोपाल पीतांबर मुकुंद गौरांग दास दुखी जीवन नृसिंह चैतन्य दास दास वृंदावन वनमाली दास भोलानाथ श्री
श्री विजय हृदयानंद सेन गुणेरवालय लोकनाथ पंडित श्री पंडित मुरारी श्री कानू पंडित हरिदास ब्रह्मचारी अनंतदास कृष्णदास जनार्दन जीवा भक्ति रत्नदाता दास नारायण भागवताचार्य वाणीनाथ ब्रह्मचारी चैतन्य वल्लभदास भक्ति अधिकारी श्री पुष्प गोपाल श्री गोपाल दास आर श्री हर्ष श्री लक्ष्मीकांत पंडित उद्धार कहिते कि महांत गुणेरु नहीं अंतो नेत्र भरी देखिए सकल भाग्यवंतो नेत्र भरी देखिए सकल भाग्यवंतो किवा से अद्भुत गति तेज सूर्य प्राय देखते से शोभा कर नेत्र न जुड़ाए किवा प्रभु अद्वैत चंद्र पुत्र द्वय कृष्ण मिश्र गोपाल परमानंदमय सर्वांग सुंदर सर्वशास्त्र विचक्षण श्री कृष्ण चैतन्य से दोहार प्राणधन पंडित दुर्गति से बिलाए प्रेम भक्ति की मुखे वन्ने से చరిత్రకారో శక్తి చాలా పేర్లు చదివాడు గ్రంథకర్త వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారండి వీళ్ళు వచ్చారంటే వాళ్ళ భార్యలు ఉండొచ్చు వాళ్ళ పుత్రులు ఇంకా వాళ్ళ పరిజనము వాళ్ళ శిష్య పరిజనము పుత్ర పరిజనం రావచ్చు వచ్చి ఉండొచ్చు అలాగ 3 మంది దాసగదాధర వారి యొక్క తిరువది మహోత్సవంలో పాల్గొన్నారు. నిత్యానంద ప్రభు తనయ వీరభద్ర ప్రభుట ప్రభు నిత్యానందేరో నందన్ వీరభద్ర భువన పాహన జేహో గుణేరు సముద్ర వన్యవేక సుఖేవా సే शेर निहार नित्यानंद प्रभु शेखाए क्या कार చైతన్య చరితామృతంలో वीरभद्र गोसाई स्कंद समसेका तारुपसेका जत असंख्य तारु लेखा వీరభద్ర గోసాయి అంటే నిత్యానంద ప్రభు యొక్క పుత్రుడు. ఒక కాండానికి ఎంతమంది ఎన్ని చీలికలు ఉంటాయో ఎన్ని కొమ్మలు రెమ్మలు గిమ్మలు అసంఖ్యం ఉంటాయో ఆయనకి అసంఖ్యాకులైన భక్తులు శిష్యులు ఉన్నారు శాఖోపశాఖలుగా. ఈశ్వర హయ్యా కహాయే మహాభాగవత్ వేద ధర్మాతీత హుయిలా వేద ధర్మమత్ अंतरे ईश्वर चेष्टा बाहिरे निर्धंबो चैतन्य भक्ति मंडपे रते हो मूल स्तंभ. చైతన్య భక్తి మండపానికి మూల స్తంభం లాంటి వాట ఈ వీరభద్ర గోసాయి. अद्यपि तार कृपा प्रभाव होते चैतन्य नित्यानंद गाय सकल जगते.
अद्य विहार कृपा प्रभावि होती चैतन्य चांद गाय सकल जगते यही चे गुणचरित्र वर्णये भक्तगण सर्व प्रकारे ते प्रभु सवार जीवन प्रभु वीरभद्र महा आनंदेर कंद के वीरभद्र कहे के वीरचंद्र ఆయన వీరభద్రు వీరచంద్రుడు అంటారు. ఆయన ద్వారా గోనిచాంద్ర యొక్క మహిమ ఇంకా అందరికీ తెలిసి జగత్తులో ఉంటున్నారు. హేన వీరచంద్ర జే దేకే అకబార్ సబ్ ఛాడి సే చరణి కొరేసార్. ఒకసారి వీరచంద్ర ప్రభుని చూస్తే చాలట సర్వస్వం త్యజించి ఆయన పాదాన్ని ఆశ్రయించాల్సిందేట. అంతటి తేజవంతుడు నిచాంబరు పుత్రుడు. देखी वीरचंद्रेर गमन मनोहर कंटक नगरवासी कहे परस्पर देखो देखो निताय नंदन वीर चांद देखते ये शोभा की मदन धैर्यवान. ఆయన చూస్తుంటే మదనుడు కూడాను తట్టుకోలేకపోతున్నాడట. అంత సౌందర్యవంతుడు, అంత తేజవంతుడు. ఆయన వస్తున్నారని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఆనందపడుతూ ఉన్నారు. దేకో దేకో నితాయ్ నందన వీరచాన్ దీకితే ఈ శోభకి ముదన ధైర్యవాన్ జహా మురి కివా సుకో మరతను కాని కనక విద్యుతున మరు పేరు నిచని కివా చారు చిక్కన చాచర के सुमाथे किवा भाले तिलक भुवन भूले जाते भूरुभृंगपाती दीर्घलोचन पुष्कर की मधुर खंडो श्रुति नासिका सुंदर वचन वदन चंद्रमा निंदी चंद्रेर मंडल कुंद कुंद दूरे दस्यु ज्योतिषु निर्मल परिसर वक्ष किवा ग्रीवार चलनी किवा भुज भुजंग कुंजेरु सबजिनी की अद्भुत उदर कृषिमा मध्य देशे किवा जानु चरणेर माधुर्यो अशेष. परिधेय वस्त्रादि झरे झल करे झलमल से देखे बारे कतार जीवन सफल. हेन अपरूप नयने देखिलु जनमेरु मतो ये पदे వికాయులు. అలా ఉంటాడట ఆయన. చాలా అందంగా ఉంటాడు, తేజోవంతుడు. అపరూపమైన ఒక్కసారి ఎవరైనా చూస్తే చాలు ఆయన్ని జీవితాంతం ఆయనకు ముడిపోతాట. ఈచే పరస్పర కొత కహి స్థానే స్థానే హైల విఫల ఏ సభార సందర్శనే యథా రఘునందన్ గౌరాంగ ప్రాంగణేతే మహాంత గణేరాగమన చింతే చితే. రఘునందన్ ఠాకూర్ వారు కాట్వా చేరుకున్నారు. వీళ్ళందరూ అక్కడ చేరుకున్నారు గౌరాంగ ప్రాంగణంలో. మహంతుడి యొక్క ఆగమనములకి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు చేరారు, కొందరు వస్తూ ఉన్నారు. हेन समये मृदु कहे धीरे धीरे यदु कहे धीरे धीरे सबे आसी प्रवेश ఇలా కంటక నగరే. అందరూ వచ్చారు అని సంగతి తెలియపరచడం జరిగింది. యదునందనే రమ్ముకే ఏకదా సునియా సభాస కొత దూరే చోలే హర్షవయ్యా. ప్రోభక్తగణేర్ గమన గంగా తీరే देखते अधैर्य होइचे कि कहते पारे.
परस्पर के अद्भुत मिलन होइलो प्रेम भक्ति रसेर समुद्र उथलिलो यथा प्रभु कोरिलेनो सन्यास ग्रहण तथा उपनीत होइलेन सर्वजन ఎక్కడైతే మహాపురుష సన్యాసం స్వీకరించారో భక్తులందరూ అక్కడ చేరుకున్నారు. देखते से स्थान हिया विदरये जाए छाड़े అతి దీర్ఘ శ్వాస అగ్నిశిఖా ప్రాయ్ ఆ స్థలం చూస్తుండే వాళ్ళందరూ కూడాను మహాప్రభు గత ప్రాణులు గౌరగత ప్రాణులు వాళ్ళందరూ కూడాను సమానమైన విరహంలో విచ్ఛేదంలో ఆ లీలాస్థలాన్ని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట. కారు స్మృతి నహీ దే ఈ దశ దేకిలు చేసే తార సాఖీ అనే రుకి కథ దేకి కాందే పశుపక్షి ఎవరు చూచారో వాళ్ళే సాక్షులు తప్ప కానీ చెప్పనవి కానిది అంటున్నారు. పశుపక్షులు కూడాను అక్కడ విలపించాయి వాళ్ళ యొక్క ఆర్తనాదానికి. परस्पर सवार गलाए सवे धुरी खोरिए विलाप जईचे कहीते न पारी संबरिते नारे नेत्र धरा निवार. संबरिते नारे नेत्र धरा निवार धुलाए दूसर अंग होयलो सवार కింద పడి దొలుతున్నారట విరహంలో వాళ్ళందరూ కూడాను. सकल महंत किया गौरांग प्रांगणे देखी गौरचंद्र स्थिर हुआ कतक्षणे गौरचंद्र इच्छा बुझने ना जाए गौरचंद्र इच्छा बुझने ना जाए अकस्मात बड़े सुख सवार అదండి. దాస గదాధర యొక్క తిరుభవతిథి మహోత్సవం జరగబోతోంది. గడసహ శ్రీనివాసాచార్య భక్త సమ సర్వత్ర నియుక్త सब कार्य समाधय प्रतिदिन जे उत्सव तार नाय अंत देखे सकल ग्रामवासी भाग्यवंत किवा कार्तिकेय कृष्णाष्टमी तिथि ताय మహామహోత్సవ జైచేకే వాంతపాయ్ 4 రోజుల ముందు నుంచే ఉత్సవం జరుగుతూ ఉన్నదండి. మళ్ళీ సంకీర్తనం అది గురించి చెప్పుకోవడం మహాప్రభు లీల గురించి చెప్పుకోవడంతో కేవలం ఆ కట్టగా భోజనానికి వెళ్ళలేదు ఎవరూ కూడా. ఆ ఉత్సవాన్ని తమదిగా అందరూ ముందే వెళ్ళి అన్నీ సమాధానపరిచి వాళ్ళందరూ కూడా ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు. తిరువోత్సవం ఒకరోజే కానీ వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ దేకయ్య సకల గ్రామవాసి వాళ్ళందరినీ కూడా గ్రామవాసులు భాగ్యవంతులైన గ్రామవాసులు దర్శించారు. కివా కార్తికేయ కృష్ణాష్టమి తిథితాయి మహామహోత్సవ జై చే కేవా అంతపా ఆ రోజు జరిగిన ఉత్సవం దానికి అంతం లేదు, ఎంతో గొప్పగా జరిగింది. జైచే సంకీర్తనారంభ గౌరాంగ ప్రాంగణే తహారూపమా స్థానహి త్రిభువనే. ఉత్సవం అంటే భోజనం 10 రకాలు చేయడం అది కాకుండా కేవలం వాళ్ళందరూ కూడా సంకీర్తన మహోత్సవంలో ఆ విషయాలను చెప్పుకుంటూ మొదలాడారు. మహంతగణేరు జైచే శోభా సంకీర్తనే జైచే ప్రేమ కృష్ణ మిశ్ర గోపాల నర్తనే. వాళ్ళందరూ కూడా నృత్య తాండవం చేసి నృత్యం చేస్తూ సంకీర్తన చేస్తున్నారు స్వరంతో. ప్రభు వీరభద్రేకి అద్భుత నర్తన చేసావు వన్య వయసుకే భాగవంతగన్. వీరభద్ర ప్రభు నృత్యం చేస్తూ ఉన్నారు, భాగ్యవంతులు దర్శిస్తూ ఉన్నారు.
సంకీర్తనస్థానే తే లోకే రసంఖ్యానాయ్ విలసై సేవగన్ మనుష్య మిసాయ్. అసంఖ్యాకులైన భక్తులందరూ వచ్చారు. ఎవరు దేవతలో ఎవరు మనుషులో ఎవరికేం తెలియట్లేదు. అశ్రుకంప పులకాది సవార శరీరే చైతే ప్రేమావన్యా తహాకి పుస్తే పారే. ఆ ప్రేమ ప్రేమ వరద ఎలా పొల్లిందో ఎవరు వర్ణించగలరు? सप्तमी अष्टमी नवमी दिवसत्रय कैचे दिवा रात्रि जाए केहू न जनाय. సప్తమి అష్టమి నవమి 3 రోజులు ఉత్సవం జరిగింది అనుకుంటాను. ముందు రోజు అధివాసరం, ఆ రోజు ఉత్సవం, మరుసటి రోజు కూడా ఉత్సవం. कैसे दिवा रात्रि जाए केहो न जानाए महामहोत्सव भैलो सभे तार परे. किछु दिन रहिलेनो कंटक नगरे. ఉత్సవం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు కొందరు అందరూ కూడా. అదండి, మీరందరూ కూడాను మాయాపూర్ అది వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కంటక నగరాన్ని చూచారా? కాట్వా కంటక నగర్ యోగపీఠలో 4 సంవత్సరాలు నేను సేవ చేసినప్పటికీ కూడాను పక్కనున్న గోధుమను చూడడానికి నేను వెళ్ళేందుకు బాధ్యత గల వ్యక్తిని నేను. అక్కడ ఆ గుడిలో మళ్ళీ ఇంకొకటి పూజ చేయడానికి లోపలికి వెళ్ళదు. ఇంకోటి ఆల్టర్నేటివ్ ఇంకొకరిని పెట్టి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బేభర్త బ్రాహ్మణుడు సన్యాసి అయిన వాడే అందులో సేవ చేయాలి, త్యాగి అయిన వారే. పాప నాకు ఒంట్లో బాగోపోతే మన దామమ్మ గారు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. టెలిగ్రామ్ కొడతానా, టెలిగ్రామ్లో ఫోన్లు లేవుగా. పాప ఆయన వచ్చేవారు, ఆయన చూసుకొని ఆయన వెంటనే డ్యూటీలోకి వచ్చేవారు. అలా 4-10 రోజులు ఉండి నాకు మళ్ళీ ఒంట్లో బాగా తర్వాత ఆయన వెళ్ళేవారు. ఎందుకంటే నేను అక్కడ విపరీతమైన చలి, నా బాడీ ఏమో ఇక్కడ ఆంధ్ర బాడీ, నా శరీరం ఎందుకో తేడా వచ్చి శరీరంలో ఒకప్పుడు అస్వస్థ అయ్యేవాడిని. కుదరదు కాదు అనుకున్నప్పుడు మరి యోగపీఠలో పూజ చేయడం అంటే 13 విగ్రహాలకి అలంకారం చేయాలి, భోగం పెట్టాలి, పళ్ళెం తీసుకోవాలి, ఎత్తైన స్థలం ఎక్కడం దిగడం, చందనం చేయడం, చలికాలం చాలా అంటే దేవుడి సేవ ఒకే చాలా పరిశ్రమతో కూడిన విషయం. ఇవాళ ఒక్కొక్క మందిరానికే 2 పూజారులు దొరుకుండేవారు. ఆ మందిరానికి నేను ఒక్కని ఆ సేవా సౌభాగ్యం నాకు దక్కింది. కాబట్టి నేను ఎప్పుడు అక్కడి నుంచి గోధుమని కూడా నాకు తెలియదు వెళ్ళినట్టు. నేను ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసానో తర్వాత అలా ఉన్నానో ఎప్పుడో ఒకసారి వెళ్ళడం జరిగింది. భక్తులు ఠాకుల వారు భజన స్థానం గోధుమ దీపం. గోడమండలం ఈ ముద్రాబాబా సంకర్షణ ప్రభు గోవింద మహారాజ్ వీళ్ళందరితో 400 మంది 500 మందితో చక్కగా ఆయన ఏర్పాటు చేశారు, రమ్మన్నారు. తిరువూరులో బాధ్యతలో ఉన్న కారణం చేత అప్పుడు గోడమండలం ప్రదక్షిణ వెళ్ళైపోయాను. ఎప్పటి నుంచో ఇవన్నీ చూడాలని కోరిక, దాంతోనేమో ఒకసారి మా బ్రదర్తో అన్నాను, లలిత కృష్ణప్రభు గారితో, ఇలాగా అన్నీ చూడాలని ఒక వ్యాన్ తీసుకొని అన్నీ వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు ఒక్కడివి, బెంగాల్ దేశం అలాగా బోళ్ళంత ఖర్చు కూడా అవుతుంది, వ్యాన్ తీసుకున్న మాటలేంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవి, ఎప్పుడైనా మనం ప్లాన్ చేద్దామనే వెళ్దాం అన్నది. దాంతో అలా కొంత ఇదయింది.
హఠాత్తుగా సన్యాసి మారయ్యారు. యాత్ర వేస్తున్నాను అంటే, ఆ దోలు పూర్ణిమకి వెళ్ళినప్పుడు యాత్ర వేస్తున్నాను అంటే మారగారు నేను వస్తానన్నాను. పాపం కాదనలేదు. అంత 6,000 రూపాయలు ఎంతో, 6,500 6,000. నన్ను వాళ్ళ పాపం డబ్బులు అడగలేదు. అయినా నేను వెళ్ళి నా సంస్థలో నేను ఉండట్లేదు, సంస్థలో నేను సేవ చేయట్లేదు, నేను బయట నుంచి వచ్చాను. నన్ను డబ్బులు అడగలేదు, వాళ్ళని అనుకోరు కూడాను. కానీ వాళ్ళు మటుకు ఏమొస్తుంది, నా ప్లేస్లో ఇంకొక యాత్రికుడు వస్తే 6,000 ఇస్తారు కదా అని ఉద్దేశంతో నేను 6,000 ఇచ్చేసాను. యాత్రకు వెళ్ళాను. కానీ వాళ్ళందరూ అనుభజ్ఞులు కాదు. చిన్న చిన్న బ్రహ్మచారులు అందరూ వచ్చారు. సన్యాసి మహారాజ్ అయితే రాలా. ఆయన వెళ్ళారో లేదు తెలియదు. ఎవరినో ఇచ్చి పంపించారు. వెనక్కి ముందుకి వెళ్ళాం, కానీ ఏమీ తృప్తి కలగల. పెద్ద క్షేత్రమండలం బ్రతమండలం అయితే బాగానే వెళ్ళాను. బ్రతమండలాన్ని కూడా ప్రత్యేకంగా వ్యాన్ తీసుకొని 21 రోజులు 25 రోజులు సుమారు ప్రదక్షిణ అన్ని దగ్గర నుంచి చూడడం జరిగింది. తృప్తిగా కొంతవరకు చూడగలిగాం. కొంత అవగాహన ఉన్నది. రూట్లు, ఆ స్థలాలు ఏదో వెళ్ళాం, చేసాం. దాని మీద ఒక గ్రంథం చదవడం ఒక అనుభవం లేకపోతే రాయలేం పుస్తకం. ఆ వ్రత విలాసం పుస్తకం కొంతవరకు భగవంతుడి కృప వల్లనే జరిగింది తప్ప, కానీ మనుష్య మాత్రం ద్వారా నా బాటి ద్వారా అసలే జరగదు. గ్రంథాన్ని మహాత్ముని కృపతో రాయడం జరిగింది. శ్రీక్షేత్ర మండలాన్ని కూడా చాలాసార్లు వెళ్ళిన కారణం చేత ఒక అనుభవం ఉంది. దాని మీద కూడాను గ్రంథం రాయడం జరిగింది. గోడమండలం రాయలేకపోయాను. గోడమండలం పుస్తకం రాయాలి అని పుస్తకాలన్నీ సంగ్రహించుకొని పెట్టుకున్నా. అంటే ఎలా రాద్దాం ఏంటి కూలంకుషంగా, ఇంకా ఎక్కడా ఉండకూడదు. ఇంకా ఎక్కడి నుంచి ఇంతగా ఒమిట్ కాకుండా పోకుండా అన్ని సబ్జెక్ట్స్ బాగా ఆ చరిత్రలతో పాటు, ఆ మహాత్ములతో పాటు వాళ్ళ చరిత్రని ఇంక్లూడ్ చేసి ఆ స్థలాన్ని కూడా చేయాలి అనేది పెట్టుకోం. కానీ సరైన గౌరపాష చరితావళి మొదలైన గ్రంథాలన్నీ ఉన్నాయి. కానీ ఆ లీలా స్థలాన్ని మటుకు ఏదో ఉంది, వేసిన పుస్తకాలు ఉన్నాయి కానీ సంతృప్తికరంగా లేవు. సరే, అంది నేపథ్యంలో మనం చెప్పుకున్నాగా మనం అందరం కూడా గోడిగ తీర్థ దర్శనం ఆయన స్వయంగా వెళ్ళి రాసిన బుక్ అది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి అలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. పాపం ఆయన చాలా కష్టపడి వెళ్ళి చూసింది. ఆయన ఏమో ఇవన్నీ చూడాలంటే 15 నుంచి 20 రోజులు, 19 నుంచి 20 రోజులు ఎంతో చెప్పాడు. 16 రోజుల నుంచి 20 రోజులు పైన కావాలి అని. వేరే చోట 12 రోజులు, 13 రోజులు, ఇంకో చోట 15 రోజులు, ఇట్లా. అదే వాళ్ళు వెళ్ళే స్థానాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి కూడా ఉంటుందేమో. అయితే ఈయన గారు సుమారు 15 నుంచి 20 రోజులు కావాలి అని చెప్పడం జరిగింది. పూర్వం వెళ్ళడానికని ఏర్పాట్లు ఎంక్వైరీలు, మంచి చెళ్ళు, ఎవరు గైడ్ చేస్తారు ఏంటి. ఒక ఆయన పేరేటి వైష్ణవ మహారాజ్ గారు ఉండేవారు. ఇప్పుడు భాగవత మహారాజ్ అంటారు ఆయన. ఆయన ఒకసారి వెళ్ళొచ్చాడు. ఆయన్ని అడిగాను. ఆయన బుక్ కూడా రాశారు. ఆ బుక్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నా. నేను ఇలా వెళ్ళాలనుంది, నువ్వు వెళ్తానంటే నాకు డ్రైవర్ ఉన్నాడు, తెలుసున్నాడు, బండిచ్చి పంపిస్తాను నీకు, నేను వెళ్ళాలనుకుంటే. వాడికి అన్నీ తెలుసు, నేను అక్కర్లేదు, నువ్వు రా అన్నా. నేను రాలేను, నాకు సిబ్బంది ఇక్కడ, నేను లేకపోతే నువ్వు మనుషులను ఏర్పాటు చేసుకో, నీ బండిచ్చి పంపిస్తాను, వాడు అన్నీ తెలుసు, వాడు నేను చూపిస్తాడు, అన్నీ దర్శనం చేసుకురా అన్నారు ఆయన. శ్రవణ మన శిష్యుడు ఆయన. అది ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, చూడాలి, చెందాలి అనేది కోరిక. అయితే ఒంటరిగా వెళ్ళం కంటే భక్తులతో విన్నట్లయితే ఆ తృప్తి కాస్త వేరుగా ఉండేది. కాస్త ఈ విషయాలన్నీ విన్నవాళ్ళు, ఆ రుచి ఉన్నవాళ్ళు, ఏదో యాత్రాగీత్ర అనే పేరుతో డబ్బులు దశకము రోజుల్ని లెక్క పెట్టకుండా, కాస్త రూపాయిని కూడా వెనక్కి చూసుకోకుండా శుభ్రంగా చూసి రావాలనే మనస్సు, తెలుసుకోవాలనే మనస్సు. మళ్ళీ చూడలేం. మిగతా వాళ్ళు చూసినా నేను చూపించే స్తోమత, నాకు స్తోమత అంటే అవకాశం. అందరూ కాలు బాగాలేదు, కాలుని కాస్త నడిస్తే పెరిగిపోతుంది కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత చూడాలి అని మనసు కోరిక ఉంది. మరి భగవంతుడు ఎప్పుడు మరి దాన్ని సమకూరుస్తాడో తెలియట్లేదు. భక్తులందరూ కూడా, అయినా నాతో పాటు భక్తులందరూ వస్తారని నాకైతే నమ్మకాలు లేవు. నాబట్టి వాడితో ఎవరు వస్తే వాళ్ళతోనే, ఎవరు
వెళ్తున్నప్పుడు రావాలి అనుకుంటారు ఆ మనసున్న వాళ్ళు, ఒక ఫ్యామిలీ టూర్గా. అలాగా ఎన్ని రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, 15 20 వేల అని కాదు. మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళం 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్రజమండలం దర్శనం చేసుకొచ్చాం. మేమే వండుకొని, మేమే ఒక కారు వేసుకొని. అలాగే ఇవన్నీ చూడాలని కోరిక. భగవంతుడు ఎప్పుడు కళ చేస్తాడో ఏమో, ఎప్పటి నుంచో ఉన్నది. అలా 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 ఎప్పుడో యోగపీఠలో పూజ చేసినప్పటి నుంచి కూడా ఇవన్నీ చూడలేదని బాధ ఉన్నది. ఎప్పుడో యోగపీఠలో 80 85 86 నుంచి మొదలెట్టి 89 వరకు అలా 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 అలా. ఎందుకంటే గౌడమండల యాత్ర మధ్యకాలాల్లో ఎప్పుడూ ఎవరు వేయలే. చాలా కాలం తర్వాత సన్యాసి మహారాజ్ గారు వేయడం జరిగింది. హఠాత్తుగా నేను అక్కడే ఉన్నాను, అదృష్టం, నేను వస్తానని చెప్పాను, వెంటనే వెళ్ళడం జరిగింది. కానీ తృప్తిగా పెద్ద చూడలేకపోయాను, ఎందుకంటే నాకు అనుభవం లేదు. అప్పటికి ఈ గ్రంథాలు విషయాలన్నీ కూడా పెద్ద చదివింది లేదు. ఏదో పుస్తకాన్ని చదివి వెళ్తే కొంతవరకు తెలుస్తాయి. అక్కడ వెళ్ళే వాళ్ళని కూడాను అందరిలోనూ కూడాను చిన్న వాళ్ళే, వాళ్ళకి పెద్ద అనుభవం లేరు, ఎవరినో పెట్టుకున్నారు వాళ్ళు, అలా వెళ్ళడం జరిగింది. కానీ కాబట్టి పుస్తకాన్ని తీసుకొని దీన్ని తెలుగులోకి రాస్తున్నాను. అదంతా పెట్టుకొని భక్తులకు కూడా పుస్తకాలు ఇస్తే, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, బాగా ఒక అవగాహన వస్తుంది. అలా పెడితే ఒక తృప్తిగా ఉంటుంది, ఒక బాగుంటుంది. ఉత్తినే ఒక అనుభవం లేకుండా, ఒక కనీసం చదువుకోకుండా, ఆ రుచి లేని కాకుండా ఏవో యాత్ర అనే పేరుతో వెళితే వాళ్ళకి ఈ రుచి కలగాలి. అంటే చూడాలనే తపన ఉండాలి, ఇవన్నీ మనం దర్శించాలనే తపన, అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే శ్రీక్షేత్రం రావడం వేరు, పూరిధామం రావడం వేరు, బ్రజమండలం దర్శనం చేసుకోవడం వేరు. కానీ గౌడమండలంలో యొక్క పరిస్థితులు వేరు, విధానం వేరు. ఆ ఆనందం కాస్త, ఎందుకంటే చరిత్ర లేకపోతే మనకు ఆనందాన్ని పొందలేము అక్కడ. ఎందుకంటే ఆనాడు పరిస్థితులు లేవు, ఈనాడు పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. శ్రీ వ్రతం అంటారా, అది ఎప్పుడు భక్తులతో నిత్యనూతనంగా ఉంటుంది, భక్తులకు సందడి. గౌడ దేశంలో వెళ్తూ ఉండొచ్చేమో ఎంతోమంది భక్తులు, ఎందుకంటే ఆ స్థానాలు వెళ్లకుండా ఉండరు మహాప్రభు భక్తులు. అయితే మటుకు మన వరకు రావు, మనకు తెలియవు. ఏదైనా అంత సేవా సౌష్ఠవం. ఆ కథలో ఆయన శ్యామదాస్ గారు పుస్తకం రాసినప్పుడు ఆయన చెప్పారు, శ్యామసుందర్ ప్రభు, ఈ విధంగా అన్ని అక్కడ సేవా సౌష్ఠవాలు అంతగా సరిగ్గా లేవు, ఆలనాపాలన లేకుండా ఉన్నాయి. మనకేమైనా ఉంటుంది అవన్నీ చరిత్ర ఉంటే పర్వాలేదు, కానీ చరిత్ర లేకపోతే మనకేంటంటే ఇంట్రెస్ట్ ఉండదు సహజంగా. బద్ధ జీవనం, ఆ దివ్యమైన ప్రదేశాన్ని మనం దివ్యంగా దర్శించాలి అంటే మనకేమీ అక్కడ ఏదో చక్కగా మంచి బ్రహ్మాండమైన మందిరాలు గిందిరాలు ఉండి, మంచి భోగాలు నైవేద్యాలు అలంకారాలు ఉంటే ఏదో నాబోటి వాడికి. కానీ చరిత్ర మనం తెలుసుకున్నాం అనుకోండి, భగవంతుని యొక్క సేవ అక్కడ ఎలా జరిగి ఆవిర్భావం అయ్యాడు, ఎలాగ ఆయన అక్కడ ప్రకటయ్యాడు, అది ఇంకా ఆ భావం ఉంది కాబట్టి అక్కడ మిగతావి దర్శించకుండా దాన్ని చూసుకొని వాళ్ళని స్మరించి వస్తే మనకు ఒక తృప్తి, ఆనందం కలుగుతుంది, భగవద్ అనుగ్రహం. దాన్ని బాగా తెలిసిన వ్యక్తుల్ని పట్టుకొని, హరిద్వార్లో ఒక ఆయన ఉన్నారు, సనాతన ప్రభు అని, ఆయన 5 సార్లు ఈ యాత్రలన్నీ వేశాడు. ఆయన అడిగాను, ఎలా వెళ్ళాలని ఇప్పుడు కోరుకుంది నువ్వు, మీరు వెళ్తానంటే ఏర్పాటు చేస్తానని నేను వస్తాను అన్నారు ఎప్పుడో ఆయన ఒకనాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కదా ఇదంతాను, ఇలాగా వెళ్ళే సౌభాగ్యం ఈ కరోనా ఆయన ఎలా రావాలి ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి, అంతమంది వస్తారు, ఏ ఐడియా ఏం లేదు, ఎవరి దగ్గర ప్రస్తావించలేదు, మనసులో కోరిక. అయినా విజయవాడ భక్తులు నాతో వస్తారు, లేదు వాళ్ళ పర్మిషన్ కావాలి, వాళ్ళ పర్మిషన్లు కావాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, ఏవో ఉంటాయి అనే ఆలోచన పూర్వం ఉండేది. కాబట్టి కొంత విషయాన్ని తెలియదు, ఎప్పుడు ఉపన్యాసం చెప్పుకోలేదు. ఉపన్యాసం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ నేను ఈ మధ్యకాలం నుంచి చెబుతాను, కానీ అంతకుముందు నా పాటికి నేను ఏదో గుడిసెలో ఉండేవాడిని తప్ప కానీ ఎవరితో విషయాలను ప్రస్తావించుకోలేదు. అదృష్టవశాత్తు చదువుకున్నాం,
వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క నిర్ణయం, మహాపురు యొక్క కోరిక, భక్తుల యొక్క అన్నీ సమకూరాలి అన్ని రకాలుగా. మీరందరూ కూడా బహుశా ఏవో రామకెళ్ళి అవన్నీ కూడా చూచారనుకుంటాను. కాట్వా, అంబికా కలన, గోద్రమం సరే ఈ యొక్క ప్రక్రమ వెళ్ళినప్పుడు దర్శించవచ్చు అనుకోండి. అంబికా కలన కూడా చూసి ఉండొచ్చు కొందరు. నేనైతే గోద్రం కూడా చాలా కాలం తర్వాత చూచాను. అంబికా కలన కూడాను. కాట్వా మొన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు చూచాను. ఈ వనవిష్ణుపూర్ అవి కూడా చూచాను. కానీ ఒకసారి చూస్తే మైండ్లో అంత పట్టుకోలేం. సబ్జెక్ట్ లేదు కానీ నా దగ్గర ఆ విషయం అదంతా కూడా ఉంటే ఒక పట్టు ఉంటుంది. ఏదో మనతో వెళ్తే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు, భక్తులు 50 మంది ఉన్నారు, బ్రహ్మచారులు 10 మంది ఉన్నారు. వెళ్ళేవాడికి తెలియదు, చూపించేవాడికి సరిగ్గా తెలియదు. నా కాకుండా సబ్జెక్టు గ్రిప్పులో పెట్టుకొని తెలిసినవాడు, సరే అనుభవం ఉన్నవాడు కదా వెళ్తే, ఇక సబ్జెక్ట్ మన దగ్గర ఉంది కాబట్టి వాడికి సబ్జెక్ట్ తెలియకపోయినా అవన్నీ చూస్తే మనకు ఇంకా ఎక్కడ ఉండాలి, ఏంటి, ఏం తీసుకోవాలి, ఏంటి, వాటిన్నిటికి ప్రాధాన్యం ఇవ్వకుండా దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ అలా మనసున్న వాళ్ళతోనే వెళ్తే 10 రోజులు అన్నారు, 15 రోజులు చేశారు, 15,000 అన్నారు, 20,000 రూపాయలు చేశారు. ఎవరు డబ్బులు ఆడ పెట్టుకుంటుంది, ఫ్యామిలీ టూరు, నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకో, ఎవడు అడిగాడు? మీ అందరం కూడాను ముందు కొంత డబ్బులు వేసుకున్నాం, 5గురం బయలుదేరి వెళ్ళాం. ఎంత ఖర్చు ఉందో లేదు, అందరూ ఖర్చు పెట్టుకున్నాం. నేను కూడా అందులో రూపాయి వేశాను. వాళ్ళతో పాటు నేను రూపాయి వేశాను. అందరం కలిసి వెళ్ళాం. నేనేమీ ప్రత్యేక డబ్బులు పుచ్చుకోలే. ఒకళ్ళిద్దరు ఇచ్చారు కానీ పుచ్చుకోలేదు. నేను నా పాటి నేను తీసుకుని వెళ్ళాను. వాళ్ళకి ఏం తెలియదు, నేను తీసుకెళ్ళి చూపించాను. కానీ అన్నీ చూడాలని కోరికతో వచ్చాను అందరూ కూడాను. పరశురామాన్ని అలా వెళ్ళినట్లయితే శుభ్రంగా అన్ని రకాలు చూచి తృప్తిగా ఉండి దర్శించి చేసుకొని రావచ్చు. కానీ మళ్ళీ చోట్లకు వెళ్ళలేం. డబ్బులు, సమయం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, చూపించేవాళ్ళు ముఖ్యం. కేవలం డబ్బులుంటే అన్నీ చక్కగా తెలిసినవాడు, చూపించేవాడు కావాలి, నన్ను చెప్పేవాడు కావాలి. ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా సమకూర్చుకొని వెళ్ళాలి, రావాలి. ముఖ్యంగా ఆ మనసున్న వాళ్ళతో వెళితే తృప్తిగా ఉంటుంది. సజాతీయులతో వెళ్తుంది కానీ యాత్ర అనే పేరుతో ఏదో వెళ్ళే వాళ్ళకి ఏమీ ఆనందాన్ని పొందలే ముందు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. భక్తులందరూ కూడా చూడండి కాట్వా చేరుకున్నారు. గణసహ శ్రీమహాచార్యో భక్తిమాయ్ సర్వత్ర నియుక్త శుభకార్యో సమాదై ప్రతిదిన జయబుచ్చవతారు ఏ అంతో దేకయేశ కనుగ్రహమాసి భాగ్యవంత చౌకంగా కంటక నగర అయితే రఘునందన్ సేవాలయ శ్రీకండితి కొరియే గమన్. కంటక నగరం నుంచి రఘునందన్ ఠాకుల వారు అందరినీ తీసుకొని శ్రీకంఠానికి వెళ్ళిపోయారు. గమన సుంగే జే వ్యాకుల సర్వజనంత ఏకముఖే కబునా హైవన్నన్. रघुनंदनादि कांदिया कहिर सुनी वितरये हिया जैचे समादर कहिर रघुनंदन ताहा की वन्यवो देखे भाग्यमंतकन. रघुनंदन यदुनंदन कहे शीघ्र खंडे जा. रघुनंदन यदुनंदने कहे शीघ्र खंडे जावे जन विलंब ना है. వాళ్ళందరూ
విచ్ఛేదంతో విరహాన్ని పొందుతూ ఉన్నారు, ఒకరినొకరు వదిలిపెట్టలేకుండా. రఘునందన్ ఠాకూర్ వారు అంటున్నారు, ఆలస్యం చేయకుండా శ్రీఖండం ఒకసారి రా అని అంటున్నారు. ఏ చే కొత్త కహి సుఖే సస్నేహమచన్ ప్రథమై జాజిగ్రామ్ గతి విలక్షణ్. ఏ చే కొత్త కహి సుఖే జాజిగ్రామే గతి విలక్షణ్ యథా యదునందనాది సాధే సర్వకార్యో యదునందనే చేష్టా ప్రమాస్య జో దీన प्रतिदया जैचे कहलनाहाय वैष्णव मंडल जार प्रशंसात से जे रचल गौरांगेर अद्भुत चरित द्रवे సంతారు పాషాణాది సుని జార గీత్. యదునందన్ ఠాకూర్ వారు మనం చదువుకుంటూ ఉంటాం. యదునందన్ కీర్తన మనం ఏంటది కీర్తన ఒకటి మనం పొద్దున పూట కీర్తన చేస్తూ ఉంటాం. యదునందన్ ఠాకూర్ వారు యదునందన్ ఠాకూర్ యదునందన్ ఆయన వైష్ణవులందరూ ప్రశంసించేంతవాడు. గౌరాంగునికి చరిత్రను రచించారట. ఆయన గానాన్ని వింటే పరిపక్షాలు విలపిస్తాయి, కర్ర పాషాణం కూడాను ద్రవీభూతవుతుంది. అంతటి గాయకుడైన జిహో ముఖ్య దాస గదాధరేరు శాఖాయ్. ఇప్పటికీ కూడాను ఈ గానం విషయంలో వంగదేశానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అసలు వంగ భాషలోనే ఒక మాధుర్యం ఉంది. వంగ భాషలోనే ఒక మాధుర్యం ఉంది జనరల్గా. దాంతోపాటు రవీంద్రనాథ్ ఠాకూర్ వారి యొక్క గీతములు లాంటివి ఎంతో మనిషిని అలరించాయి. దాంతోపాటు నరోత్తమ ఠాకూర్ వారి గానములు చాలా ప్రసిద్ధిగాంచాయి. మనకు తెలిసినవి ఏదో కొన్ని, కానీ లోచన్ దాస్ ఠాకూర్, యదునందన్ చక్రవర్తి, ఇలాగ చాలామంది గాయకులు, మంచి గాయకులు మనకు వంగదేశంలో కనపడతారు. ఈ చండీదాసు, విద్యాపతి, జయదేవుడు వీళ్ళందరూ వంగదేశం వారే. మంచి కవులు, మంచి గాయకులు కూడా. అంటే సర్వత్రా ఉన్నారు. మనకి త్యాగరాజుల వారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. మనకేం అలా అని చెప్పట్లేదు, వాగ్గేయకారులు వాళ్ళు. అలానే వంగదేశంలో కూడాను వాళ్ళందరూ, విషయం ఏమిటంటే వాళ్ళందరూ కూడాను త్యాగులు, వాళ్ళందరూ కూడాను ఏంటి ప్రాక్టికల్గా దాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మన త్యాగరాజుల వారు, హనుమంతుల వారు, రామదాస్ కీర్తనలు మనకి వాళ్ళు తక్కువ అంచనా ఏం లేదు, కానీ వాళ్ళ విధానం వేరు. సర్వత్రా ఉన్నారు, సర్వత్రా. జీహో ముఖ్య దాస గదాధరే రోషాకాయ్ సదా మగ్న జహాయ్ గౌర విగ్రహ సేవాయ్. గదాధర దాసు యొక్క శిష్యుడు యదునందన్ ఠాకూర్ వారు ఎల్లప్పుడూ కూడాను గదాధరుల యొక్క సేవలోను, గౌర విగ్రహ సేవలోను నియుక్తుడైన. భిన్న జ్ఞాన నహీజార విజిత సంసారే. ఆయనకి పండిత గదాధరన్నా, దాస్ గదాధరన్నా అంత తేడాగా లేకుండా చూసేవారట. పండిత గదాధర అంటే గదాధర పండితుల వారు, రాధారాణి అంశ. ఈయన కూడాను గదాధర దాస్ కూడాను అదే అంశగా ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఆయన విభూతిగానే ఏదో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, చదువుకుందాం. प्रसंग पायलाय संक्षेप जानाय चैतन्य अवतार राधा पंडित गोसाई
చైతన్య అవతారంలో రాధాదేవి పండిత గోసాయిగా వచ్చారన్నట్టు జానాయలా రాధికా విభూతి రూపు దాస గదాధర్ రాధాదేవి విభూతి రూపమైన వాట గదాధర్ దాసు. ఇప్పుడు ఈయన గారు గురువుగారు అనమాట. ఎవరు ఉత్సవం జరిగిందో వారు జానాయిలా కవి కన్నపూర్ విజ్ఞవారు కవి కన్నపూర్ వారు ఈ విషయాన్ని చెప్తారు మనకి. అదండి విషయాన్ని మనం